యేసయ్యా, నీ బంగారు పాదములకై వందనాలు స్తుతిస్తున్నావా. నిశ్చితమైన కృపను బట్టి దాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇప్పటి వరకు ఆరాధన పద్ధతిలో నుండి నీ నామానికి మహిమకరంగా జరిగిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు. ప్రతివాడిని నిలబడుతుండగా కొద్ది నిమిషాలు నన్ను చెల్లించాలని బలపరచండి. మన వాటిని దూరంగా వాడుకోనండి. అలాగే వినగలిగిన చెవులు గ్రహించుకుని మాకు దయచేయండి. దృష్టిని చేయకుండా దృష్టిని బంధించండి. నిరాత్మక వ్యతిరేకతలు తిరుగుబాటు స్వభావాలను కొంత ఫ్యామిలీ బంధించి ఆత్మచేత కంచేసి కారణం దయచేయండి. మనం చెప్పిన ప్రభావ నిలబడేవాడు మాత్రం మీరు కానీ మాట్లాడేది మీరు కాదు. ఆయా గడియల్లో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతారని చెప్పేస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవ మీరే నాతో మాతో మాట్లాడి మా అందరికీ కావాల్సినటువంటి వర్తమానం మాకు దయచేయండి. హృదయాల్లో ప్రజలు బతుకుతూ సహాయం చేయండి. మీ ఆత్మ చేత నాతో మాతో మీరే మాట్లాడి బలపరచున్నాం. ఆయన మీకు మాత్రమే ఆయన ఘనత మీద ప్రభావం మీరు మాత్రం పొందుకొని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మనం కూర్చున్నట్లయితే మన పరిశుద్ధ గ్రంథం నుంచి ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 5వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. నీవు దేవుని మందిరమునకు పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించున్నట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియక ఏ దుర్మార్గపు పనులు చేయుదురు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా త్వరపడనీయక నీ నోటిని కాచుకొనుము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు. కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. విస్తారమైన పనిపాటల వలన స్వప్నము పుట్టును. ఎక్కువ మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగు. నీవు దేవునికి మొక్కుబడి చేసుకుని దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకుము. బుద్ధిహీనుల ఆయనకు ఇష్టము లేదు. నీవు మొక్కుకొని దానిని చెల్లించు. నీవు మొక్కుకొని చెల్లకపోవుట కంటే మొక్కుకొనక ఉండుటయే మేలు. చాలా చూడు ప్రియులారా, దేవుడు ఇక్కడ నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నట్టు మాట. నీవు దేవుని మందిరమునకు పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోను. బుద్ధిహీనులు అర్పించినట్లు బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియక ఏ దుర్మార్గపు పనులు చేయదు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకున్నప్పుడు నీకు హృదయం త్వరపడనీయక నీ నోటిని కాచుకొనుము. లేదా ఈ వాక్యాన్ని మనము అనేక పర్యాయములు విన్నాము, చదువుకున్నాము, ధ్యానించుకుంటున్నాం. అయితే దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఆయన అంటున్నాడు, నీవు ఎక్కడికి వెళ్ళినప్పుడు దేవుని మందిరంలోకి పోయినప్పుడు నీ ప్రవక్తలను జాగ్రత్తగా కాచుకొను. బుద్ధిహీనులు అర్పించినట్లుగా మరి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. సమీపించండి, దగ్గరగా ఉండి విని దాన్ని నేర్చుకుంటా శ్రేష్టమైనది. కానీ మనమేమో ఈ గదిస్తాను, ఇది ఇస్తాను, ఇది చేస్తాను, అది చేస్తాను అంటున్నాం. అయితే ప్రియులారా, దేవుడు చెప్పేటువంటి మాట మనతో ఈరోజు సూటిగా మాట్లాడుతున్నాడు. ఆయన అంటున్నాడు, నీవు దేవుని మందిరంలోకి పోయినప్పుడు ప్రవర్తనను జాగ్రత్తగా కాచుకొనుము. మన ప్రతి వారం ఏదో సందర్భంలో విశ్వాసం ఇక్కడికి వచ్చినప్పుడు కాదు కాచుకోవాల్సింది నోటిని, హృదయాన్ని, చూపుని, మాటని, తలంపుల్ని, నడవడికి లెక్క కాచుకోవాలి. ప్రతిరోజు, ప్రతి నిమిషము, ప్రతి సెకండ్ కాచుకోవాలి. ఎందుకంటే దేవుడు అంటున్న మాట ఏంటంటే, నీవు నా మందిరంలో దేవుని మందిరంకి వెళ్ళినప్పుడు నీ హృదయమును కాచుకోవడం. అయితే దేవుడు అదే మాట అంటున్నాడు, మానవుని యొక్క దేహమే నా ఆలయము అంటున్నాడు. ఆయన మానవుని యొక్క దేహమే ఆయన ఆలయం అయినప్పుడు
మరి మనము మన హృదయమే ఆయనకి ఆలయం, మన బాడీ ఆయనది మందిరంగా అయిపోయింది, ఆయన ఆలయంగా చేసుకున్నాడు. ఆయన మనలో ఉన్నప్పుడు మనం ఎప్పుడు ఉండాలి? ప్రవర్తన జాగ్రత్తగా ప్రతి శాఖలో ఈ ఊపిరి ఉన్నంత వరకు కూడా మనము జాగ్రత్తగానే ఉండాలి. మనం అది మరచి ప్రవర్తిస్తున్నాం. మందిరంలో ఉన్నప్పుడు మాత్రము చక్కగా ఉంటాం, మందిరం దాటాక అంటే సామెత ఉంది, వాడ దాటాక చెప్పి వాడ మల్లన్న అన్నాడంట, వాడ దాటాక వాడ బోడి మల్లన్న అన్నాడు. ఏది దాటాక తెప్ప తాగేసేవారుగా కాదు, మన ప్రవర్తన ఎప్పుడు క్రమం కలిగి ఉండాలి. ఇంకొక విషయం, మనం తప్పిదమ్ములు చేయడం మానవుని యొక్క దానిని ఒప్పుకొని సరి చేసుకోవటం సహజంగా ఒప్పుకోవాలి. అది చేయట్లేదు, వాటిని ఎవరు చేయట్లేదు. దేవుడి దగ్గర ఏదో క్షమించేయా, నేను పాటనయ్యా, దొంగనయ్యా అంటే అది అవును. ప్రతి వ్యక్తి దగ్గర ఎక్కడైతే మనము తప్పదం చేసాం ఆ వ్యక్తితో సమాధాన పడాలి, ఆ వ్యక్తి దగ్గర సరి చేసుకోవాలి, క్షమాపణ అడగాలి. ఆటగా అడుగు, లేకపోతే వ్యక్తిగతంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగు, అది నీ ఇష్టం. అక్కడ దేవుడి దగ్గర ఒప్పుకోవాలి, అక్కడ మనిషి దగ్గర ఒప్పుకోవాలి. ఒప్పుకోకపోతే దానికి ప్రాయశ్చిత్తము లేదు. మనం అనుకుంటున్నాం ఏముందిలే ఆఖరి సమయంలో ఒప్పేసుకుంటే సరిపోతుందిలే. ఎప్పుడు ఆఖరి సమయం మనకు తెలుసా? అంటే మనకి ఆఖరి సమయం ఎప్పుడో మనకు తెలుసా? అన్నీ కనిపెట్టారు కానీ వాన రాకడ ప్రాణం పోకడలు కనిపెట్టలా. ఎందుకంటే మీరు చెప్తారు, ఆకాశం ఆడేవాళ్ళు ఫలానా సమయానికి ఫలానా రోజులు 3 రోజుల్లో వర్షం పడే అవకాశాలు ఉన్నాయంటారు, కానీ ఫలానా సమయానికి ఇన్ని గంటలకి ఇన్ని నిమిషాలకి వాన వచ్చింది, ఇన్ని గంటలకు ఆగింది చెప్పగలరా? దేవుడు వస్తున్నవి అవి మనము చాలా జాగ్రత్తగా మెసులుకోవాలి. మనం మాట్లాడే ప్రతి మాట రేపు తిరిగి వస్తుంది. ఈరోజు మనం ఏదో మాట్లాడేసాంలే అయిపోయింది కదా అనుకుంటున్నాము, ప్రతి మాటకి రేపు జవాబు చెప్పాలి. మన నోటిని చాలా జాగ్రత్తగా కాల్చుకోవాలి. ఆయన అంటున్నాడు, పెంకు మాటలంట కలహాన్ని పుట్టిస్తాయి. ఏముందో చెప్పేసాం అయిపోయింది కదా అనుకుంటాం. మా తాత ఒకప్పుడంతా పాపం చేస్తే ఆయన దేశం చుట్టూ తిరిగి వచ్చేదట, తర్వాత జిల్లా చుట్టూ తిరిగి వచ్చిందట, ఊరు చుట్టూ తిరిగి వచ్చిందంట, ఇంటి చుట్టూ తిరిగి వచ్చిందంట. ఇప్పుడు అక్కడ తొలి చుట్టూ తిరిగి వస్తుందంట. అంటే ఎంత చెప్పండి, మన పాపము మనం అనుభవించడానికి ఎన్నో రోజులు పట్టదు. వాళ్ళ 1 రోజు 2 రోజులు తిరిగిపోవచ్చు. ప్రతి వాడిని ఏదో ఒక రూపం దొంగతనం చేసేవాడు గంటల వరకు పోలీసులు మనసు పెట్టి, ఎందుకంటే అలా సీసీ కెమెరాలతో ఎక్కడికక్కడ అమర్చబడి ఉన్నాయి. అయితే ఇక్కడ ఈ మానవుని యొక్క ఆలోచన ఎంతుంటే, ఆకాశమందు స్థిరమైనటువంటి సింహాసనం వేసుకుని నిన్ను నన్ను మన అందరినీ పరిశీలన చేస్తూ ఉన్నటువంటి ఆయనకి ఎన్ని ఆలోచనలు ఉంటాయి, ఎంత జ్ఞానం ఉంటుంది, ఎంత టెక్నిక్ ఉంటుంది దగ్గర తెలుసుకోలేడండి. మన ఆలోచన తెలియవా? మన బుద్ధి తెలియదా? అన్నింటినీ పరిశీలిస్తున్నాడు ఆయన. మనం అనుకుంటున్నాం నన్ను ఎవరు చూడట్లేదులే అని పిల్లి మాదిరి, కానీ పిల్లలు ఆకాశం ముందు నన్ను చూస్తున్నాడు. అందుకని ఆయన అంటున్నాడు, నీవు మందిరంలోకి పోయినప్పుడు ఈ ప్రవర్తన కాచుకోము, బుద్ధిహీనులు అర్పించినట్లు బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించడం శ్రేష్టము. వారు తెలియక చేస్తున్నారు, వారికి తెలియక చేస్తున్నారు. నీకు తెలిసికే మనం ఏం చేస్తున్నాం? తెలిసి చేస్తున్నాం. ఎవరు ఇప్పుడు దోషులు? తెలియక పిల్లవాడు గ్లాసు ఇచ్చేసాడు అనుకోండి, ఆయనకి తెలియదు, ఏమల్లా మనం ఇచ్చేస్తే మా మేనకోళ్ళ వాళ్ళ అబ్బాయి మా అమ్మ దగ్గరికి వెళ్తాడు, అనుకుంటే వెళ్ళిపోయి ఫోన్ తీసుకుంటాక ఆ ఫోన్లో ఎవరు కాళ్ళు అమ్ముకుంటే వాళ్ళకి వెళ్ళిపోతాయి, రోజు చేస్తారు, అలా 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 అంటుంది, ఇంకేం మాట్లాడు అనేసాక ఫోన్ ఇచ్చేసి వెళ్ళిపోతుంది. మా అమ్మ రోజు బాధేస్తుంది, అదే వస్తున్నాడు ఫోన్ ఇచ్చేస్తాను పగిలిపోతుంది, నేను చేయలేకపోతున్నాను అన్న. అదే నేను ఇచ్చేసాను అనుకో మా అమ్మ ఫోన్ మాట్లాడేసి ఏమంటుంది, ఊరుకుంటా పక్కలేదు కాబట్టి ఊరుకోదుగా అంటే అక్కడ వ్యత్యాసం కనపడుతుంది. వాడు చిన్నవాడు తెలియదు, వాడికి నాకు తెలుసు అని. ఇక్కడ అదే చెప్పారు, తెలిసిన వారు కూడా తెలియని వారిలాగా ప్రవర్తిస్తున్నారు, తెలియదు అన్నట్లు అనుకోకుండా జరిగిపోయిందండి.
అనుకోకుండా చెప్పేసి, కొంతమంది ఎడ్యుకేటెడ్ చెప్పేసి అనుకోకుండా చెప్పేశారన్నమాట. మాటల్లో వచ్చేది ఇంకొచ్చింది. నా బ్రతుకు గురించి నేను చెప్పుకుంటాను అనుకోకుండా ఎవరికన్నా మాటలు వచ్చేసిందా నా జీవితం గురించి రాదు. ఎదుటి వారి గురించి వచ్చేటప్పుడే అనుకోకుండా వచ్చేసింది, నా గురించి వచ్చేటప్పటికే అనుకోకుండా తప్పేసుకుంటామా? పరిశీలన చేయాలి. మనం పరిశీలన చేసుకోవాలి. దేవుడు చూస్తున్నాడు. నేను ఒప్పుకోకపోతే పొద్దున పరలోక రాజ్యం లేదు. ప్రతి విషయంలో మనం సరి చేసుకోకపోతే, మన బ్రతుకులు జేబు లేకపోతే రేపొద్దున అందరిలాగానే మనం కూడా ఉపయోగం లేదు. ప్రత్యేకత ఏమి ఆయన అంటున్నాడు, నేను పరిశుద్ధిని లోకాన్ని జయించాను, మీరు కూడా పరిశుద్ధులు. నేను జయించి నా తండ్రి రాజ్యం వెళ్ళాను, మీరు కూడా నన్ను వెంబడించి ఈ లోకాన్ని జయించండి, నా రాజ్యము తీసుకెళ్తాను. అందరికీ ఆశ, క్రైస్తవులకి యేసు ప్రభువుని వెంబడించే వారికి ఆశ ఏంటి అంటే పరలోక రాజ్యం. ఆశ అయితే ఉంది కానీ నాలో అందుకోలేకపోతున్నా, చేరుకోలేకపోతున్నాను. ఆశ ఉంది అందరికీ పరలోకం వెళ్ళాలని, యేసు ప్రభువుతో నమ్మకంగా నడవాలని. కానీ లోక సంబంధమైనటువంటి ఇబ్బందులు, సమస్యలు వాటిని నడవని ఇట్లా అధిగమిస్తున్నాయి. కారణం ఎవరిది? యేసు ప్రభువు చేశారు. దానికి తిప్పలు మనమే తెచ్చుకున్నాం, మనమే దానికి బాధ్యులు. కాబట్టి మనమే దాన్ని సరి చేసుకోవాల్సినటువంటి ఈ మధ్య యూట్యూబ్లో వస్తుంది. ఒక మీరు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండలేకపోవడం కారణం 5 అంటుంది. దానికి బాధ్యులు మీరు అన్నది ఏంటంటే ఎప్పుడప్పుడు అడుగుతాం. ఇంకోటి స్టోర్స్ మనం సేవింగ్స్ చేసుకోమంటారు, దాచుకోమంటారు, ఎదుటి వారికి ఇబ్బంది పట్టుకుని ఉండలేమంట. ఇవన్నీ చెప్పుకోవచ్చు. ధైర్యం ఏంటయ్యా అంటే కారణం దీనికి నీవే బాధ్యులు. నీవే అప్పుడు పాలయ్యావు, నీవే నాశనం అయిపోయావు, నీవే వ్యర్థమైన కొనుక్కున్నావు, నీవే వ్యర్థమైన చూస్తున్నావు, నీవే నీ తలపును పాటు చేసుకున్నావు, నీవే శరీరాన్ని పాటు చేసుకున్నావు, నీవే నీ జీవితాన్ని నాశనం చేసుకుని ఈరోజు నాకేమి ఇచ్చాడు దేవుడు, మా తల్లిదండ్రులు ఏమి ఇచ్చారు, నాకేమి ఇచ్చాడు దేవుడు అంటే ఎలా ఎవరి మీద నిందిస్తున్నాం మనం? ఆయన పేరగా ఉన్నాడా, ఖాళీగా ఉన్నాడు ఆయననా? ఏమండి? అదే ఎదురుకున్న అమ్మనాలు కూడా చాలా మంది అంటారు మాకేమి ఇచ్చేవారు. మనం ఏమి ఇచ్చేవారికి ఇప్పుడు పరిశీలన చేసుకున్నామా? మనం అసలు మనం ఏమి ఇచ్చాం? మలాకి గ్రంథంలో ఉంటుంది, నీవు దేవుని మందిరంలో ఇవ్వాల్సినవి ఇచ్చి ఆ తర్వాత నీవు శోధించు. తల్లిదండ్రులైనా అడగవచ్చు ఎప్పుడు, అమ్మా నేను ఇంత కష్టపడ్డాను, నేను ఇంత పని చేశాను కదా, మరి పంపకాలకి వచ్చేటప్పుడు నాకేమి ఇచ్చారు, మరి నా కష్టం అంతా ఏమైపోయిందమ్మా అడగచ్చు. ఎప్పుడు మనం కష్టపడితే దాని ప్రతిఫలం ఉన్నప్పుడు అడగాలి. గాలికి తిరిగి తిని తాగి తిరిగి రేపు పొద్దు రోజు నాకేమిచ్చు, నాకేం చేసావు అంటే ఏం చెప్తారండి? వస్తుందా? ఉండదు. రాజకీయాలకి ఏమొస్తుంది? ప్రతి ఒక్కరు మనం పరిశ్రమ చేసుకోవాలి. మనం ఏం చేస్తున్నాం, ఎలా నడుస్తున్నాం, మన నడక ఎలా ఉంది, మన ప్రవర్తన ఎలా ఉంది అని మనము ఆయన ప్రతి విషయాన్ని చూస్తున్నాడు. ఆయన నీతో నాతో ఆయన దూతలు ఉన్నారు, ఆయన ఆకాశం ముందు ఉన్నాడు, మనం పరిశీలన చేస్తున్నారు. మన బ్రతుకు తెలుసు ఆయన. అందుకనే రాకడ ఆలస్యం చేస్తున్నాడు. ఆయన రాలేక కాదు, వచ్చి ఇక్కడి నుంచి తీసుకెళ్ళలేక కాదు, ఆలస్యం ఎందుకు చేస్తున్నాడంటే మన బ్రతుకులు మారలేదు, ఇంకా నా బిడ్డలు ఇంకా మారలేదు, ఈ రోజన్నా మారుతారని ప్రతిరోజు ఎదురు చూస్తున్నాడు. మన జీవితం మార్చుకుంటే అప్పుడు రాకదు. మనం ఎప్పుడైతే మన హృదయాన్ని సరి చేసుకుని యథార్థత కలిగి ఉంటామో అప్పుడే ఎదురు చూస్తాం, తెలవగలుగుతాం. మనం పిలిస్తే ఆయన వస్తాం సిద్ధంగా. ఆయన అంటున్నాడు, ఎవరైతే మా తలుపుని ఉదయం అనే తలుపు తడుతున్నానో, ఎవరైతే గ్రహించి తలుపు తీస్తారో వారితో నేను, నాతో వారు ఇల్లు చేస్తారు అంటున్నాడు. ఆయన సిద్ధంగా ఉన్నాడు రావటానికి. పిలవటానికి మనం సిద్ధంగా ఉన్నామా? నువ్వు రాయా చుట్టూ వస్తానంటే మనం ఏం చెప్తాం? వేరే ఊరు వెళ్తాం, 2 రోజులు ఆడ తిరిగారని చెప్తాం. 2 రోజులు వెళ్ళొచ్చాక వాళ్ళు ఆడే ఫోన్ చేస్తారు, మనం ఫోన్ చేస్తాం. మనకి ఇష్టమైన వాళ్ళు అయితే మనం ఫోన్ చేసి వస్తాన్నావు కదా. మరి అలా పిలవటానికి ఆయన అంటే మనకి ఇష్టం ఉందా? ఆయనకు మనంటే ఇష్టమే మన దగ్గరికి రావటానికి, మనతో ఉండటానికి ఇష్టపడుతున్నాడు ఆయన. ఆయన మన హృదయాన్ని, మన శరీరాన్ని ఆలయంగా చేసుకున్నాడు. ఎప్పుడో ఇది నా బిడ్డలో ఆయన రూపంలో రూపించుకున్నాడు. నిన్ను నన్ను మనందరినీ రక్షించడం కోసం, ఆ పాపం నుంచి విడిపించడం కోసం ఆయన పాపిగా మారి ఆయన రక్తాన్ని చిందించి నిన్ను నన్ను మనందరినీ పరిశుద్ధులుగా చేశాడు. ఆ పరిశుద్ధతను కాపాడుకుంటున్నామా? చాలా మంది ఏం చూస్తున్నారంటే ఈ మాట తప్పాడు కదా, ఈయన అలా ఉన్నాడు కదా అని ఆలోచన చేస్తున్నారు.
మాట తప్పిన వాడు వెంటనే మళ్ళీ దాన్ని సరి చేసుకోగలుగుతాడు. మరి హృదయాన్ని పాటు చేసుకున్నవాడు, శరీరాన్ని పాటు చేసుకున్నవాడు, తలంపులు పాటు చేసుకున్నవారు, ఎదుటి వారి మీద సాడీలు చెప్పిన వారు ఎలా ఉంటున్నాం? మన స్థితి ఏంటి? మనం భక్తి నేర్చుకుంటున్నామా? లేకపోతే విన్నది ఏమైపోతుంది? వినదంతా ఏమైపోతుందని మనం ప్రతిరోజు ఫోన్లో వింటున్నాం, టీవీలో చూస్తున్నాం, డైరెక్ట్గా వారానికి 3 సార్లు వింటున్నాం. ఎన్ని చేసినా మరి మనం ఇంకా ముందుకు సాగలేదంటే, మొన్న పెసరేసి చేశారు, వరి 6 నెలలకి వచ్చేసింది, మళ్ళా మినివేశారు 3 నెలలకి అయింది, మళ్ళా మరి వాటిల్లో ఉపయోగం కనబడుతుంది. అక్కడ దానికి ఒక 6 బస్తాల వడ్డీ చెబితే ఒక 10 బస్తాలను వచ్చి అనుకుందాం. మరి మనము ఒక జీవితాన్ని పెట్టాము, ఇక్కడ సమయాన్ని వెచ్చించాము, పని మానుకుని వచ్చి ఇక్కడ వచ్చి కూర్చుంటున్నాము. అది మన జీవితం అంతా యేసు ప్రభువుని నమ్ముకున్నాము, చాలా జాగ్రత్తగా ఉంటున్నాం అంటున్నాం. మరి మనలో అభివృద్ధి ఏది? ఫలింపు ఎక్కడా? ఆయన అంటున్నాడు, ఫలించని ప్రతి చెట్టు మొదట బట్టలు పెట్టి ఉంచాను, నరికి మా ఇంట్లో దాచుకుంటాను అన్నాడా? ఎక్కడేస్తాడంట? నరికి అగ్ని గంధకంలో. ఆయన చేతిలో ఏముంది? తూర్పు పోత పోసే చేట ఉంది. ఆ చేట పోత పోసాక మంచి గోధుమ గింజలు అన్నింటినీ గోడంలో పెట్టుకున్నాడంట. ఆ తర్వాత దాన్ని ఏం చేశాడు? మనం ఏం చేసేది చూస్తున్నాం కదా, ఇక్కడ మనం డైరెక్ట్గానే చూస్తున్నాం. అది మన ఒడ్డు కళ్ళం అయిపోయాక పోత పోసాక రెండోసారి కూడా మళ్ళా ఒకసారి తగ్గొట్టి మళ్ళీ పోత పోస్తాం, మళ్ళా కొంచెం దాన్ని కూడా కొంచెం తగ్గొట్టి మళ్ళా మూడోసారి పోసాక అంతా అయిపోయింది, బస్తాలు ఇంటికి వచ్చేస్తే వస్తుంది. ఏం చేస్తాడు? అగ్గి పొలిగేసి దానికి అగ్గించి వచ్చేస్తాం. దేవుడు అదే చెప్తున్నాడు. ఇక్కడ మా సాదృశ్యం నిదర్శనం చూస్తున్నాం. అవి ఫలింపు లేనివి, అవి వ్యర్థమైనవి, ఎందుకు పనికిరా? పొట్టు గట్టి గింజలు కావాలి. మనం తప్పలుగా ఉంటామని ఆయన ఆశపట్టలేదు, అందుకు మన కొరకు ప్రాణం పెట్టలేదు. ఆయన గట్టి గింజగా ఉంటాం, ఆయన కొరకు పనిచేసేవాడు ఉంటాం. ఆయన కోసం పని చేయటం కంటే మన పనే మనం చేసుకోలేము. దేవుడి కోసము ఒక రోజులు కూడా కేటాయించలేకపోతున్నాం. ఒక రోజు కూడా ఈ దేవుడి సన్నిధిలో పడి మూలగలేకపోతున్నాం. అన్నామని ఏడ్చింది, మూలిగింది ఒక ప్రవక్త వచ్చాడు. మన ఇంట్లో మన బిడ్డలు ప్రవక్త కావాల్సిన మారారా? మన బిడ్డలకు నేను దేవుడి సన్నిధికి నడిపిస్తున్నామా? మన కుటుంబాన్ని మనం నడిపించుకుంటున్నామా? దేవుని మందిరానికి దేవుడితో సహవాసం కలిగి ఉంటున్నామా అన్నది మనం పరిశీలన చేసుకోవాలి. మన ఎదుటి వారి లోపాలు చూడటం కాదు, మనం గురిగింజ కిందలాగా ఉండటం కాదు. మనకు తెలుసు, మన వీపు మనకు కనపడకపోవచ్చు, కానీ మన పాపాలు మనకు తెలుసు, మనం మాట్లాడిన మాటలు మనకు తెలుసు. వాటిని ఎప్పటికైనా ఒప్పుకుని విడిచిపెట్టకపోతే కనికరం పొందగా అని అంటున్నాడు. పాపము ఒప్పుకుని విడిచిపెట్టేవాడు కనికరం పొందును, తప్పుకున్నవాడు శిక్షించబడును. మనం ఏం చేస్తున్నాం? ఒప్పుకుంటున్నామా? తప్పుకుంటున్నామా? అవసరం కొద్దీ మాట్లాడుతున్నాం అనుకుంటున్నాం, కానీ పరిస్థితులు అనుకూలంగా ఉండేలాగా కూడా ఆలోచించాలి. అదన్నీ దేవుడు చూస్తున్నాడు. మనుషులు చూడటం కాదు, మనుషులు పై రూపం మాత్రమే చూస్తారు, పై ఆలోచన, మనం మాట్లాడి మాత్రమే వింటారు. కానీ మన హృదయంలో ఏముంది? ఎదుటి వ్యక్తి విషయంలో ప్రతి విషయాన్ని మనం నోచుకున్నవి కూడా ఒప్పుకోవాలి. ఆయన అంటున్నాడు మత సోదరుడు, నీవు అర్పణ అర్పించుండగానే ఈ సహోదరుడి పట్ల ఎప్పుడైనా నొచ్చుకున్నావు, దాన్ని అర్పించడం ఆపి మొదట వెళ్ళి నీ సహోదరుడితో సమాధాన పడి తిరిగి మరలా వచ్చి అర్పణను అర్పించు. ప్రార్థన చేస్తున్నాం, మనం ఒప్పుకుంటున్నామా? ఎంతమందిని తిప్పుకుంటున్నాం, ఎంతమందిని నొచ్చుకుంటున్నాం, కోపాలు వస్తున్నాయి, చాపాలు వస్తున్నాయి. మరి వాటి విషయం ఎన్నిసార్లు దేవుడిని అడుగుతున్నాం? దేవుడిని అడిగినప్పుడు కూడా పేర్లు పెట్టి అడగమని గమనించలేదు. అడుగుతున్నారా? పేరు పెట్టి పలానా జ్యోతి నేను తెచ్చుకున్నానయ్యా క్షమించి, పలానా రాధాన్ని నేను తెచ్చుకున్నానయ్యా క్షమించి, రాజుని తెచ్చుకున్నానయ్యా క్షమించి అంటారా? అది మాత్రం రాదు కదా. ఎలా క్షమాపణ దొరికింది? ఎలా దొరికింది? దొరికిద్దా? ఎక్కడ అడగాల? మళ్ళీ ఆ వ్యక్తిదా అడగాలి? అడగట్లేదు.
తింటే మనకు అహ్వాటం వస్తున్నప్పుడు నేను అడిగేది నేను ఎందుకు అడగాలి? నన్ను ఇలాగే తిన్నాను వారిది వారికే ఎవరి లెక్క వారికేనండి. నేను అన్నం తింటే నా కడుపు నిండిది, మీ కడుపు నిండదు. మీరు తింటే మీ కడుపు నిండిద్ది, నేను తింటే నేను సరి చేసుకున్నా. ఆమె ఒప్పుకున్నా, ఎక్స్పెక్ట్ చేసినా చేయకపోయినా నాకు సంబంధం లేదు. నేను ఒప్పేసుకున్నా, మరి ఈ విషయంలో నేను ఎలా నచ్చుకున్నాను, నన్ను క్షమించు. ఆమె ఇష్టంగా సరే అన్న ఏం కాదులే, నేను అనుకున్నాను నన్ను క్షమించాలి అనేసుకున్నాం అయిపోద్ది. లేదనుకో ఆమె ఉంటుంది, నేను అడిగేసాను, నేను ఒప్పుకున్నప్పుడు నాకు విడుదల వస్తుంది. అది ఎంతమందిని చేస్తున్నాము. ఇక్కడ ఉన్నప్పుడు కాలు తగిలితే అక్కడ క్షమించేమనుకుంటే అది కాదు, ఇక్కడ ఉన్నప్పుడు కాదు. అది ఇంటికాడికి ఇచ్చి మొదలు పెట్టాలి. ఇంట్లో భార్య భర్తను క్షమిస్తుందా, భర్త భార్యను క్షమిస్తున్నాడా? తిట్టుకోవచ్చు, అందరు తెచ్చుకుంటారు. భార్య తిట్టుకుంటారు, కొట్టుకుంటారు. అయితే ఆయన అంటున్నారు కోపం రాని, కానీ అది ఎక్కడ ఎప్పుడు రాకూడదంట, సూర్యుడు అస్తమించే వరకు ఈ లోపలనే చీకటి పడకముందు. చీకటి పడితే ఎవడొస్తాడు? దుష్టుడు వచ్చేస్తాడు. సాతానుడు యొక్క అధికారం వచ్చేస్తుంది. అధికారం వచ్చేదాకా ఉంచామా వాడు మనం పక్కన చేరి చక్కగా చెప్తూ ఉంటుంది. ఏంటి నీ భార్య ఎత్తంటదా, నువ్వు ఎత్తే తినేది ఎత్తంటదా, అంత హీనంగా మాట్లాడిస్తాడు. అంతేనా? సూర్యుడు అస్తమించక ముందే సందేశించుకోవాలి. వాతావరణం సహజం. ప్రతి విషయంలో సమాధానం పడ్డానికి ఇష్టపడాలి. సమాధానం పడకపోతే రేపు పర్లోక రాజ్యం లేదు. అది 100%. యశుప్రభు వారికి ఆ వ్యవహారం ఏమని చెప్పాడు? నేను నీటిలోనే, నా వెనకొచ్చి వాడు అగ్నితోనూ ఆత్మతోనూ బాప్తిస్తాను. ఇది మారు మనసు నిమిత్తము బాప్తిస్తాం. దేని నిమిత్తం అండి? అంటే ఇప్పుడు బాప్తిసం తీసుకుంటే పర్లోక రాజ్యం వెళ్ళిపోతామా? చెప్పాడు ఆయన అన్న. మారు మనసు అంటే మన మనసు మార్పు చెందటం కోసం మొదట శరీరాన్ని కడుక్కున్నాం అంతే. ఇప్పుడు హృదయాన్ని కడగాలి. దేవుడు ఎక్కడ శరీర శుద్ధి గలవారు ధన్యుల, హృదయ శుద్ధి గలవారే ధన్యులు. మన హృదయాన్ని మనం కడుక్కుంటున్నామా? ఒక మెట్టు ఎక్కాం, బాప్తిసం తీసుకుని నీటి ద్వారా శరీరాన్ని కట్టుకుని ఒక మెట్టు ఎక్కాం. రెండో మెట్లు ఏం చేయాలి? హృదయాన్ని కడగాలి. రెండో మెట్టు దాటామండి, రెండో మెట్లు ఎక్కామా? ఎక్కుంటున్నాం అంతే. కొంతమంది అందులో దిగేసారు. ఫస్ట్ మెట్టు ఎక్కి రెండో మెట్టు ఎక్కి ఫస్ట్ మెట్టుకి ఇచ్చేసేయాలి. కొంత ఫస్ట్ మెట్టు కూడా దిగేసారు. అదే అంటే మేము మూడో మెట్లు ఉండాలని చెప్తుంటాం. మేకప్ వేసుకుని అందంగానే కనపడుతుంది. బ్యూటీ పార్లర్కి వెళ్ళొచ్చి అర్థంగా ఉంచున్నాం, వాళ్ళు చూపిస్తుంది. అర్థం ఎట్లా ఏమున్నారనుకుంటాం. ఇంటికి వచ్చాక గొప్ప నీళ్ళు తీసుకుని మొహాన్ని కొట్టుకుంటే కదా మన బొట్టు తెచ్చేది, మన షాప్లో మచ్చలు అన్నీ కనపడేది. అలాగే మనం తెచ్చుకొచ్చిన చక్కగా రెడీ చేస్తూ ఉపయోగము. హృదయాన్ని చూస్తున్నాడు ఆయన, మొహాన్ని చూస్తలా, మన వేషాన్ని చూస్తలా, మనం రెడీ అయింది చూస్తా. ఆయన అంటున్నాడు వెలుపటి అలంకరణ కంటే అంతరంగం అలంకరణ నాకు. ఆయన అంతరంగాన్ని చూస్తున్నాడు. ఆయన పెళ్లి కుమారుడుగా రావడానికి రెడీగా ఉన్నాడు. పెళ్లి కుమార్తెగా సిద్ధపడి ఉన్నాము. మనం హృదయాన్ని అలంకరించుకున్నాము ఆ పెళ్లి కొడుకుని ఆహ్వానించడానికి. అనేక మార్లు మనమే మోసం చేసుకుంటున్నాం. ఇంకా సేపాడికి వెళ్దాం, ప్రార్థనకి వెళ్దాం అనుకున్నాం అనుకోండి. ఎన్నింటికి వెళ్తున్నా 10 చూస్తే 10 అయింది వెళ్దాం, గంట టైం ఉందనుకుంటాం. 10 నిమిషాల దాకా 11 అయ్యాక ఇంకా 10 నిమిషాలు ఉండాలి. 11 అయిపోయాక ఒక 10 నిమిషాలు ఆగి వెళ్దాం. 10 నిమిషాలు ఎంత అయిపోతాయి. అదే పనికి వెళ్ళేటప్పుడు 10 నిమిషాలు ఆగి వెళ్దాంలే అంటామా? ఊరుకుంటాడు ఆ రైతు. ఆట ఆగిద్దాం మన కోసం. అదంటే ఆసక్తి ఉన్నప్పుడు దేవుడికి కేటాయించే రోజు దేవుడికి మనం ఎందుకు ఇవ్వలేము. ఈ వారం అంతా చేసినవి చిన్న చిన్న లోపాలు దోషాలు అన్నీ ఉంటాయి. అన్నిటిని ఇక్కడ పడి పెనుగులాడి ఒప్పుకొని విడిచిపెట్టడానికి అవకాశం ఇచ్చారు దేవుడికి. మనందరం కూడుకోవడానికి, సమాజంలో మనము సరి చేసుకోవడానికి అవకాశాన్ని ఇచ్చాడు. ఈ అవకాశాన్ని కూడా మనము సద్వినియోగం చేసుకోవాలి. మన జీవితాన్ని మనము మార్చుకోవాలి. ఇష్టపడట్లేదు. ఏ పని చేసినా ఇష్టంగా చేయాలి. చీరాలు వెళ్దాం వాటర్ అని చెప్తే మా పిల్లలకు 3 ఇడ్లీలు పెట్టుకుంటుంది.
3 అవ్వదు డాడీ వెళ్ళకపోయింది లేదు 3 అయిపోయింది ఎందుకు వాటర్కి వెళ్దానన్నాగా సూర్యుడు చదువుతాం 3 అయిపోయింది లేదు శివుడు జోరేలా కూర్చుంటారు ఆకలి వచ్చింది లేకనే శివుడు జోరేలా కూర్చుంది ఎందుకు లేదు అంటే ఏదంటే ఇష్టం చర్చి ఏమి దేవుడికి ఇష్టం లేదని కాదు ఆ ప్లేస్కి వెళ్ళడానికి అత్యుత్సాహం చూపించి లేపుతారు దేవుడి సన్నిధికి వెళ్దాంలే ఏమన్నా అక్కడ వెళ్తే వాక్యమేగా అదే వెళ్ళిపోవగా సూర్యుడు వచ్చే వెళ్ళిపోవడంగా చేపలు వచ్చే వెళ్ళిపోవగా అన్నం ఉంటుంది కూర ఉంటుంది భర్తకు పెట్టుకుని పిల్లలకు పెట్టుకుని అది ఇలాంటి వస్తుంది దేవుడు ఎప్పుడు అక్కడే ఉంటాడు అక్కడే కాదు నువ్వు ఎక్కడన్నా ఉన్నాడు దేవుడు చూపించాల్సినటువంటి ప్లేస్లోనేమో నిరుత్సాహం చూపిస్తున్నాము వ్యర్థమైన వాడి కోసం అత్యుత్సాహం చూపిస్తున్నాం ప్రసంగం చెప్తాడు సూర్యుని కింద ఉన్న సమస్తము వ్యర్థము ప్రపంచాన్ని జయించినట్టు అలెగ్జాండర్ బట్ నేను కూడా అదే చెప్తలేదు నేను ఖాళీ చేతులతో ఈ లోకానికి వచ్చాను ఖాళీ చేతులతో వెళ్తున్నాను నేనేమి పట్టుకెళ్తున్నా జయించాను అనుకున్నా అన్నీ ఇక్కడే విడిచి వెళ్తున్నాను నేను ఎట్ట వచ్చాను అట్టే పోతున్నాను బాబు మీరన్నప్పటికీ ఉన్నారేమా అలెగ్జాండర్ మనం చూడాల మన ఊళ్ళో చాలామంది ధనవంతులు చనిపోయారు డబ్బున్నవారు చనిపోయారు పేరు ప్రఖ్యాత గారు చనిపోయారు పేదవాడు నన్ను బతికెళ్ళారా ఈ పేదవాడిని ఏదో 4 తీసుకెళ్ళి ఉంటారు ఒక మాదిరి వాడిని 100 మంది తీసుకెళ్ళి ఉంటారు బాగా ధనవంతుడికి ఒక 1000 మంది వెళ్ళి ఉంటారు అంతకు మించి ఇంకేమైనా తీసుకెళ్ళారా వీడికి ఒక 10 పూలు వేసి ఉంటారు వాడికి ఒక బత్త వేస్తారు వాడికి 10 బత్తాలు వేసుకుంటారు కోడి కోసం భోజనం పెట్టుకుంటారు ఆయన ఏడపోతలు వేసి నదికి పెట్టారు అంతకు మించి ఏమన్నా ఈయనతో పాటు ఏమన్నా 1 కేజీ బంగారం కానీ 1 ఎకరం పొలం కానీ ఏమన్నా తీసుకెళ్ళాడా ఒకసారి పరీక్షలో చేయండి ఎవరిని ఉద్దేశించి తిట్టట్లేదు నేను ఎవరిని ఏమనట్లేదు ఉద్దేశాన్ని చెప్తున్నాను ఆలోచన చేయండి ఏమన్నా పట్టుకెళ్ళారా మరి ఎందుకు ఈ సంపాదన మానవుడి యొక్క సంపాదన ఎలా ఉండాలంటే మన కష్టాన్ని మనం అనుభవించి సంతోషంగా 5,000 లోపలికి వెళ్తే ఉండే సంతోషం ఎప్పుడైతే అందరం కూర్చుని తినే చూసే సంతోషం అంతకు మించి ఈ లోపల సంతోషం ఏది ఉండదు కుటుంబం అంతా కలిసి కూర్చుని సంతోషంగా తినే భోజనం అదే సంతోషం అంతకు మించి సంతోషం ₹1,00,00,000 రాదు ఈ లోకంలో మనం సంతోషంగా బ్రతకడానికి డబ్బు సంపాదించుకోవడం రాదు ఎందుకంటే ఇది మన శాశ్వతం కాదు ఈ లోకం శాశ్వతం కాదు ఇది అశాశ్వతమైనది ఇది మన రాజ్యం కాదు ఇది మన ఊరు కాదు మన రాజ్యం వేరు మన ఊరు వేరు మన పద్ధతి వేరు మన నడవడిక వేరు నీదైన రాజ్యం ఉంది అక్కడ 1000 సంవత్సరాల పరిపాలన ఉంది దేవుడు అంటే 1000 సంవత్సరాలు ఇక్కడ చాలా 2000 సంవత్సరాలు అయిపోయినాయి కదా ఎంతకంటేనా అనొచ్చు కానీ ఆయన దృష్టిలో ఇక్కడ ఒక రోజు అక్కడ 1000 సంవత్సరాలతో సమానం గమనించండి విలువైన వాటిని సంపాదించుకుందామండి సంపాదన కష్టపడద్దు అంటే నేనే చెప్తాను నేను కష్టపడతాను అయితే మన కష్టంలో ఇంకొక సంతోషాన్ని కనపరచాలి మనం బ్రతకటమే కాదు మరి ఒకరిని బ్రతికించాలి మరి ఒకరికి సాయం చేయాలి ఒకరికి చేతనైన మట్టికి నీ ఆహారమును నలుగురు పంచిపెట్టచ్చు పంచిపెట్టామా మన ఆహారాన్ని ఉందా పంచిపెట్టాలని పంచిపెట్టలే అందుకే తెలుసా ఉంటే రేపు ఊరికి పంచిపెట్టుకోవటం దాన ధర్మాలు చేసి మన అప్పులు పాలవుతుంది దాన ధర్మాలు చేసి మన తింటాకలేక మనకెత్తుకు ఈ లోకంలో అప్పులు అయి ఉండొచ్చు లేక పంచిపెడుతూ ఈ లోపల ధనాన్ని సంపాదించుకుని కూడగట్టుకోవచ్చు ఏది నీతో నాతో మనం ఎవరము అది తీసుకెళ్ళము ఇక్కడ ఎడబడేవే మనం చేసిన మేలులే మనం చేసిన పాపంలే మనం వెంట వస్తాం అది ఇక్కడ మనుషులు చూడకపోవచ్చు డబ్బు లేదు దేవుడు చూస్తున్నారు కానీ ఇంకో మాట ఉంది ఆయన అంటున్నాడు దేవుడికి మొక్కుకున్నది అయ్యా నా బిడ్డను తీసుకొస్తా ప్రతి ఆదివారం చాలా మంది చెప్పాను నా కుటుంబాన్ని తీసుకొచ్చుకుంటాను అయ్యా నేను మారితే నా కుటుంబం అంతా మారాలని ప్రార్థన చేస్తాను నా కుటుంబం అంతా నీ సన్నిధి నడిపిస్తాను అయ్యా మొక్కుకున్నాం దేవుడి దగ్గర తీసుకొచ్చానా మొక్కుకుంటా అంటే డబ్బులే కాదు నేను బాప్తిజం తీసుకున్నప్పుడు నేను ఈ రోజు మొదలుకొని
నీ సన్నిధిలో నమ్మకంగా బ్రతుకుతా, నీతోనే నేను కలిసి ఉంటా అని ప్రమాణం చేసి బాప్తిజం తీసుకుంటాం. తండ్రి కుమార పరిశుద్ధాత్మలో ప్రమాణాన్ని మనం నిలబెట్టుకుంటున్నామా? ఏమంటే మొక్కుబడి అంటే డబ్బులు అంటారు. చాలా మంది అదే చెప్తారు, నిలబడదాని పట్ల మనసులోకి వచ్చేసి ఉంటుంది వాళ్ళకి మొక్కుబడి అనగానే. ఇది దశంభాగం తీసేవాళ్ళంగానే మాస్టర్ గారు మొదలెట్టాడండి, ఈ నెలలో 5 వేలు 5 వేలు తీసేది ఇంటి. దశమ భాగం అనగానే డబ్బులే లెక్కేస్తారు. దశమ భాగం అనగా మొదట సమయాన్ని ఇవ్వాలి దేవుడు. ఇచ్చామండి, ఇది ఇము అది ఇము పని. మనం అనుకుందాం అనుకుంటాం ఇస్తున్నామా? మనం అనుకుంటాం డబ్బులు అడుగుతున్నాడు మాస్టర్ దశమ భాగం, మరి ఇస్తున్నామా? ఎంతమంది ఇస్తారు నాకు తెలిసి చెప్పండి. మాస్టర్ గారు జాగ్రత్త, నీకేంటి మాస్టర్ గారు వాళ్ళు డబ్బులు తెచ్చి ఇచ్చేస్తారు. మా వాళ్ళు పొలాలు ఉన్న వాళ్ళు బత్తాలు వేసేస్తారు, నీకు మినువులు వచ్చేస్తాయి, వడ్డీ వచ్చేస్తాయి, నెల వచ్చేదానికి 20-30 వేలు డబ్బులు దశరూపాయలు అన్నీ వచ్చేస్తాయి. 20-30 వేలు కాదు, 20-30 వందలు ఏంటి నెల వచ్చేదానికి 10 వందలు పంపించాను. కానీ దర్జాగా బ్రతుకుతాం. కానీ ఎందుకో తెలుసా, నేను మనుషుల వైపు చూడాలా, మనుషులను నమ్ముకోవాలా. నేను నన్ను సృష్టించిన సృష్టికర్తను నమ్ముకున్నాను, నా దేవుడిని నేను నమ్ముకున్నాను. తప్పులే కదా మీకు అప్పులే చూపించండి. మీ ఊరు నాకు అప్పు లేదన్నా చూపించండి ఎక్కడైనా సరే. అది ఉంటేనే మోకాళ్ళు పొందితే దేవుడు గుర్తొస్తాడు. మనకి శ్రమ ఉంటేనే దేవుడు. డాక్టర్ ఎప్పుడు గుర్తొస్తాడు కదా, అట్లా రోజు రోగం పెట్టుకోలే కదా. కానీ దేవుడు రోజు కనపరచాలి. అప్పుడు ఏముండాలా, ఏదో ఒక చిన్న సమస్య ఉంటేనే దేవుడిని మనం కనపరుస్తాం. ఏ దేవుడైనా కానీ ఏ మతం వాళ్ళని కానీ బాధ వచ్చినప్పుడు గుర్తుకెళ్తాం. ఈ బాధ పోతే నీ దగ్గరికి వస్తాం, ఇది పోతే నీకు ఇది ఇస్తా అనే కంటే ఇచ్చిన అడుగు చూడు దేవుడిని అలా ఉంటుంది. చూద్దాం, ఇచ్చి అడగాలి. మనం మొక్కుకుంటున్నాం, ఆ మొక్కులు తీర్చగలిగితేనే. మనం ప్రతిదీ దేవుడిని అడుగుతున్నాం, దేవుడికి ఇస్తానంటున్నాం. ఇచ్చామండి ఏమన్నా? నా హృదయాన్ని నీకు ఇచ్చేసానయ్యా, ఇచ్చామా? మన హృదయాన్ని ఇచ్చాము. ఊరికినే వచ్చేది ఇది డబ్బులతో పనుందా? హృదయం లేదు. మరి ఇచ్చామా దేవుడికి? హృదయాన్ని ఇచ్చామా? అడేసుకుంటున్నాం అంతే. ఏదైనా సరే దేవుడితో మనం మాట్లాడేటప్పుడు, దేవుడితో ఒప్పందం కుదుర్చుకునేటప్పుడు ఆచితూచి మాట్లాడుకోవాలి. దేవుడు మన పక్షాన వ్యాజ్యం మారుతున్నారు. దేవుడు నిన్ను నన్ను చూస్తున్నాడు, మనందరినీ చూస్తున్నాడు. ఈ గ్రామంలో కాదు, ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తిని చూస్తున్నాడు. ప్రతి మాట వింటున్నాడు, ప్రతి నడవడిక చూస్తున్నాడు, ప్రతి ఆలోచన. ఆయన మీ తలంపుల్లో ఒక ఆలోచన రాకముందే దాన్ని గ్రహించేవాడు. అనేక విషయాల్లో మనం గమనించాలి. మనం దేవుడు వైపు చూడాలి, దేవుడిని నమ్ముకోవాలి. దేవుడు అంటున్నాడు, మనుషులను నమ్ముకోవడం కంటే, రాజులను నమ్ముకోవడం కంటే ఆయన కనికరించాలండి. మనం దగ్గరికి పోవాలంటే మనుషులు ఇస్తేనో మనుషులు చేస్తేనో పోదు. దేవుడు కనికరించాలి, దేవుడు మార్గాలు తెలవాలి. ఎప్పుడు తెలుసు, మనుషులైనా మనకి అప్పు చేయాలన్నా లేదంటే మనకు సాయం చేయాలంటే మన నమ్మకత్వం వారికి నచ్చాలి, మన స్థితి వారికి అర్థం కావాలి. మనం ఉన్న పరిస్థితిని వారు అర్థం చేసుకుని అది నిజమే పాపం వీళ్ళు నిజంగానే అన్నప్పుడు మాత్రమే సాయం చేయాలి. దేవుడు సాయం చేయడం సిద్ధంగా ఉన్నాడు. ఆ సాయాన్ని పొందుకోవటానికి తగినటువంటి అర్హత మన దగ్గర ఉందా? కొన్ని ఇస్తే దాన్ని కాపాడుకోగలిగేటువంటి స్థితిలో మనం ఉన్నామా? ఎలా ఉన్నామని మనం పరిశీలన చేసుకోవాలి. ప్రతి విషయంలో దేవుడి వైపు మొదట ప్రాధాన్యత, మన హృదయాన్ని పరిశీలన చేసుకోవాలి. ఆయన అంటున్నాడు, దేవుడి మందిరంలోకి వచ్చినప్పుడు ఈ హృదయమును, ఈ మాటలను పొదుపుగా మాట్లాడాలి, అదుపుతో పెట్టుకుని, అంటే భయముతో మాట్లాడాలి. మాట్లాడుతున్నాడు భయంతో. నాకైతే చిన్న ఆశ ఉంది, మనం అక్కడ తీసేసాను లేదు, వేరే ఏం కాదు. మన సంఘానికి వచ్చే అందరిలో సీసీ కెమెరాలు పెట్టి ఒక వారం చూద్దాం ఉంటాం. ఎవరి స్థితి అంటే తెలుసుకోవచ్చు. తర్వాత అనిపించింది, బాబు ఇదేదో మళ్ళీ ఏదో పెట్టాడు, మనకి ఎంత వచ్చింది, మళ్ళీ ఇదొక్కటి నిర్ణయిస్తారు నా మీద అని చెప్పి నేను ఆగిపోయి. అయితే మన జీవితం తెలిసిపోద్ది.
మన మాటలో మన ప్రవర్తన ఇది దాటి ఇంటికి వెళ్ళాక ఉంటాయి. నేను మీకు అంతకుముందు చెప్పా, మా ఆత్మీయ తండ్రికి అనుభవపూర్వకంగా జరిగిందని. ఎక్కడ కోవాళ్ళంతో మన రోజు పక్కనే ఉంటుందిలే చెప్పాను. గుర్తుందా మీకు? ఒక ఆమె వచ్చేది అటు ప్రతి ఆదివారం, బుధవారం, శనివారం అది ప్రతిరోజు వచ్చేది. ఆ మాకు తెలుసు, మా చిన్నప్పుడు మేము అక్కడే ఉంటాం. పొద్దున్నే వచ్చేది అలాంటి క్యారేజ్ కట్టేసి తీసుకొచ్చేసేది. ఊడ్చే కార్యక్రమం కాల్చి షాపులు వేసి ప్రార్థన అయ్యాక తిరిగి ఇంటికి వెళ్ళేవాళ్ళు కావచ్చు. మందిలోకి ఎవరికి మంచినీళ్ళు పెట్టడం ఆమె, తొడవటం ఆమె, షాపులు వేయటం ఆమె, తీయటం ఆమె, అన్నీ ఆమె. వాళ్ళ భర్త మాత్రం చర్చికి రాడు. అయితే గౌరవం ఉంటాడు, మాస్టర్ గారు అంటే గౌరవం, కానీ చర్చికి రాడంతే. ఒకరోజు మా అయ్యగారితో వెళ్ళినప్పుడు చెప్పాడు అయ్యగారు, అయ్యా నువ్వు కూడా రాయా, అమ్మ చూడు అంత బాగుంటుందో, చక్కగా పరిచయం చేసిద్ది, పాటలు పాడిద్ది, చక్కగా ఆమె చూస్తే ఒక దేవదోషం చూసినట్టు అంటారు. రోజు నవ్వుకుంటూ వెళ్ళేవాడు ఆయన ఎప్పుడు చెప్పినా. అనుకోకుండా ఒక రోజు మా అయ్యగారు ఇంటికి వెళ్ళాడు, ఊళ్ళో ఇంటికి వెళ్ళా. ఆ ఊరు వెళ్ళేదానికి ఈ లోపల ఈయన ఇంట్లో బయటకు వచ్చాడు. అయ్యగారు మాట అనిపిస్తాడు. ఏంది సుబ్బారావు అంటే, అయ్యా మా ఇంటికి వెళ్తాను, మీరు దేవదూతం చూద్దరు కానీ ఇంటికాడ ఉన్న దేవదూత రండి మా ఇంటికి వెళ్తాడు. జరిగిందంటే చాలామంది చెప్తారు యథార్థమైన తెలియదు, మా స్వతహాగా మేము చూసింది అనమాట. అనేటప్పటికి అదే సుబ్బారావు అక్కయ్య ఉందా ఇంటికి ఉందయ్యా వెళ్దామంటే అసలు అబ్బా మీ దేవదూత అర్థం చూపించాను కదా. ఇంకా బొమ్మ అక్కడ దరికాడికి వెళ్ళేటప్పుడు కనబడుతుంది అట్ట. ఆ కాంచి బండి వరకు ఇది దేవుడు వాక్యాలు. దేవుడు వాక్యాలేనా? బూతులు, నోరు పట్టని బూతులు తిడుతుందంట. అయ్యారు అప్పుడు అన్నాడంటే నోరు తిరిగి మీ దేవదూత చూసారా, నన్ను రమ్మంటున్నారే, నేను ఏ విధంగా వస్తా, ఇదిగో ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఇది నిజరూపం, మీ దగ్గరికి వచ్చినప్పుడు వేషం వేసుకుని వస్తుంది అని చెప్పాడు. అలాగే ఉంది. ఆరాధనకు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటున్నాం. ఇప్పుడు ఉన్నంతసేపు ఏమన్నా నేను తిట్టినా వాస్తవం చెబుతున్నా అవుతాడు. దాటాక ఆడికి ఎందుకంటే నా గురించి ఆడు ఏడిపడి ఆడవచ్చుగా, ఆడు చేసుకోవట్లా, వాడికి లేవు అప్పుడు వాడు పని చేసుకోవట్లా, వాడు ఆడతల అబద్ధాలు వాటి పొద్దుడు కూర్చుంది. నాకు ప్రతి మనిషికి నీకున్నా లేకపోయినా ఆడు వచ్చి చెప్తాడు ఖచ్చితంగా. ఆ జీవితంలో ఆయన చేసుకోవట్లా, నీకు చెబుతున్నట్టు కథలో ఇవ్వాలి. అంటే నా తీర్పు నాదే, నీ తీర్పు నా దానికి నేను ప్రతిరోజు సమాధానం పడతా, ప్రతిరోజు దేవుడిని అడుగుతా. అది కాళ్ళు బాబా ఈరోజు ఏం చెత్త మాట్లాడా, ఎంత అబద్ధం చెప్పా, వీళ్ళు మోసం చేశా, ఈ డబ్బులు ఇచ్చి లేట్గా ఇచ్చా, కానీ లేట్గా ఇచ్చిన ఉద్దేశం ఇచ్చిన ప్రభావం కూడా చూస్తా. ప్రతిదీ దేవుడి దగ్గర ఒప్పుకుంటా. నేను నా భార్యని సరి చేసుకుంటాను, నా భార్య అయితే సరి చేసుకుంటున్నాను, మా పిల్లల దగ్గర సరి చేసుకుంటాం. ప్రతిరోజు జరుగుతుంది. మనుషులు చూడవచ్చు, పై రూపం చూస్తారంతే, హృదయాన్ని చూసి ఆయన ఉన్నాడు. మనం గమనించేవారు చాలామంది ఉన్నారు ఈ లోకంలో. మనం ఏం చేస్తున్నాము, ఎలా నడుస్తున్నాం, ఎలా మాట్లాడుతున్నాం, ఏం తింటున్నాం, ఎలా ఉన్నాం, ఏంటి లెక్క ఉంటున్నారు, ఏంటి ఎలా కదా అని మనం పరిశీలన చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు చూసినప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా ఉంటే వారు కూడా ఆ మార్గంలో వస్తారు. ఆ మార్గంలోకి రావాలంటే ముందు మన ప్రవర్తన ఉండాలి. చేలో 10 బీపీటీలు పంట బాగా పండితేనే మన పక్క ఓటర్ పొద్దున బీపీటీలు పంట వస్తాడు. అంతేగాని మనకు పండకపోతే రేపు పొద్దున అదే ఇంకోటి బీపీటీలు పెట్టండి పెట్టరా. ఈ పంట అందరికంటే ఎక్కువ పండితే మంచి అభివృద్ధి ఉంటే అప్పుడు పక్కన కూడా అడిగి పెడతారు, ఎక్కడ తెచ్చి విత్తనం బాగుంది, బాగా పండింది పంట, నాకు కూడా ఒక భర్త ఇత్తనం ఈ సంవత్సరం నాకు కూడా ఉంచు చెప్తారు. మరి ఎప్పుడన్నా నేను కూడా మీతో పాటు మీరు తెచ్చిపోతా, నేను కూడా మీకులాగా మీ మార్గంలో నడుస్తాను ఎవరైనా వచ్చారు మన దగ్గరికి. కారణం ఏంటి, ఆ మార్గంలో మనమే స్థిరంగా ఉండలేకపోతున్నాం. అందుకని మన ప్రవక్త సరిగా ఉన్నట్ల, మన ప్రవక్తను మన మాట సరిగా ఉన్నట్లు. అందుకని మన దగ్గరికి ఎవరు మనం పరిశీలన చేసుకోవాలి. ఎదుటి వారి మీద నింద మోపామనుకుంటున్నాం, కానీ తిరిగి మన దగ్గరికి వస్తుంది, మనం గమనించాలి. ఈరోజు తప్పైనా ఒప్పని తీసేసి వచ్చేస్తున్నాం, రేపు తప్పు కానప్పుడు రోజున తిట్లన్నీ మన దగ్గరికి వస్తాయి. అది తప్పైనా మనం తిట్టకూడదు. దేవుడు ఒకటే చెప్తున్నాడు, నీ పొరుగు వారిని నీ శత్రువుని ద్వేషంతో చెప్పాడా, నీ శత్రువుని ప్రేమించాడు. నీ శత్రువు కోసం ప్రార్థన చేయమన్నాడు. చేస్తున్నావా?
అది కాలు ఇది పోలి చెయ్యి ఇది పోలి ఎట్ అయిపోలేదు. అదే కదా మనం అనేది. ఏమంటే మొదట దేవుడు చూస్తున్నాడు. మనం ఇప్పుడు ఎవరైతే శిక్షించామో ఆ శాఖ అక్కడికి వస్తుంది. ఎవడు అంటున్నాడు, ఎవరి పట్ల నువ్వు తీర్పురవు నువ్వు కాదు, తీర్పు తీర్చినాడు అలా రేపు మళ్ళీ దానికి రెట్టింపు తీర్పు పొరపాటుతో కొలిసి మన దగ్గరికి వస్తుందంట. అవన్నీ మన కొలిసిన తీర్పులన్నీ మళ్ళా పొరపాటుతో కొలిసి వస్తాయంటే అందరూ హృదయాన్ని కాపాడుకుందాం. ఆయన ఆలయంగా మార్చుకుందాం. మనందరం మన ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకుంటూ మనందరం చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎత్తబడిన వాక్యము మనందరి హృదయాల్లో మీరు కట్టి ఫలింపును గాక. కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక. మనందరం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, దయగల స్వామి యేసయ్యా, నీ బంగారు స్వామి వందనాలు. ఉచితమైన కృపను బట్టి దాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇప్పటి వరకు మాతో మీరు మాట్లాడిన విధాన్ని బట్టి వందనాలు. ప్రతి మాటని మరొకరికి జరిగించండి. ఎవరిని ఉద్దేశించి కానీ ఎవరిని బాధపెట్టాలని కానీ మేము మాట్లాడాలి. నువ్వు మాట్లాడిన మాటలు నాకు కాదు ప్రభా. దయతో ఎవరిని ఇబ్బంది పడితే దయతో క్షమించండి. మా హృదయాలను మేము సరి చేసుకోవటం, మా మాటలను పొదుపుకోవటం, మా మాటల్లో దోషం లేకుండా, మాటల్లో గర్వం కనబడకుండా ఉంటకు సహాయం చేయండి. మాధుర్యంగా మేము మాట్లాడాలి. మా బ్రతుకులు జయముండాలి. మా నడవడికలు యథార్థత ఉండాలి. ప్రభా, నాతో మాతో మాట్లాడు. ఈ మాటలను మా రోజులు నీరు కట్టి ఫలింపు దయచేయండి. ఈ మైకు శబ్దం ద్వారా వింటున్న వారందరి హృదయాలు కూడా మీరు సహాయించిన హృదయాలు కూడా నీరు కట్టి ఫలింపు దయచేసి ప్రతి ఒక్కరూ నాయన నీ బిడ్డలుగా నీ రాజ్య వ్యాప్తి వరకు ప్రయాసపడేవారుగా నీ రాజ్యంలో మేము అందరం ఉండేట్లుగా సహాయం చేసి ఈ లోక మాలిన్యం అంటకుండా పరిశుద్ధత కలిగి ఫలించని కొమ్మగా ఉంటే సహాయం చేసి మీకు ఒక దయచేయండి. అలాగే నూతన మందిరం పనులు మొదలు పెట్టడానికి మీరు సహాయం చేయండి. మార్గాలను మీరు తెరవండి. గొప్ప దయచేసి మీ ఆత్మచేత అభిషేకించి మీ నామానికి మహిమ ఘనత ప్రభావం మీరు పొందుతున్నాను. యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్.